క్రీస్తు శిలువపై పడిన బాధలో ఏదైనా లోటుందా? లోక పాపాల కోసం క్రీస్తు అనుభవించిన బాధలు పరిపూర్ణమైనవి. అవి ఎలా పరిపూర్ణమైనవంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ప్రకారం ఒక్కసారే మరెన్నడూ తిరిగి అనుభవించే అవసరం లేకుండా పూర్తి అయ్యాయి. కానీ ఇప్పుడు క్రీస్తు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. తన సేవకులకు తనతో కలిసి పనిచేసే అవకాశాన్ని దయచేస్తున్నాడు. ఈ పాపిష్టి లోకములో ఇలా పని చేయడం అంటే బాధలు, కష్టాలు, కడగండ్లు, హింసలను ఎదుర్కోవడమే. ఈ బాధలు ఇంకా పూర్తి కాలేదు గనుక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో తక్కువ పడినది అని పౌలు గారు అన్నారు. సంఘం కోసం ఆయనతో కలిసి బాధలు అనుభవించే అపూర్వ విశేష అవకాశాన్ని ఆయన తన సేవకులకు ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సేవకులారా, మీ సంఘములో ఉన్న సమస్యలను చూసి బాధపడకు. ఎందుకంటే సంఘము కోసం ఆయనతో కలిసి బాధలు అనుభవించే అపూర్వ విశేష అవకాశాన్ని ప్రభువు మీకిచ్చాడు.